నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం। మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి వర్షాలు పడతాయో తెలియని అగమ్య గోచర దుస్థితి ఆవరించిన ఈ సమయంలో వ్యవసాయంలో పెట్టుబడులను అతి తక్కువ పెట్టడమే తప్ప మరో మార్గం లేదు। బీమాలు, రాయితీలు ఇంకా ఇతర సర్కార్ పథకాలు ఉన్నప్పటికీ అవి ఎవరికి ఎప్పుడు ఏ స్థాయిలో అందుతాయో తెలియదు। వీటికి తోడు పెట్టుబడులు బాగా అవసరమయ్యే కెమికల్ ఫార్మింగ్ కారణంగా అటు ఖర్చులు ఎక్కువై ఇటు అనారోగ్య పంటలు తినాల్సి వస్తోంది। ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్నుకున్న రైతులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి। దేశీయ ఆవులను పెంచుకుంటూ దాదాపుగా ఖర్చులు తగ్గించుకొని అందుబాటులోని వనరుల సాయంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు కుదప కృష్ణమూర్తి। తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెనికి చెందిన ఈ రైతు 5-6 రకాల పంటల్ని చాలా తక్కువ ఖర్చుతోనే పండిస్తున్నారు। దాంతో ఈయనకు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేదు। రుణాలు, వడ్డీలనే ఆందోళన ఏమాత్రం లేదు। అంతేకాదు తనను సంప్రదించిన వారికి ఉచితంగా సేంద్రియ మందులు, ఎరువులు అందజేస్తూ తనదైన స్థాయిలో తోటి రైతులకు సాయం చేస్తున్నారు। మాది తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట తాలూకా అంకంపాలెం గ్రామం అండి। మాది నా పేరు కుదప కృష్ణమూర్తి। గో వ్యవసాయం చేస్తామండి। అది జీవామృతం అని పేడ 20 కేజీలు, 20 కేజీలు మూత్రం, 2 కేజీలు ఏమో మట్టి, 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లం, నల్ల బెల్లం, 1 కేజీ మట్టి, మర్రి చెట్టు కింద మట్టి కలిపి 180 లీటర్ల నీళ్లు కలిపి మూడు రోజుల అనంతరం చేనుకి వేస్తామండి। నేను అరటి, కోకో, కొబ్బరి ఇవన్నీ చేస్తామండి। అలాగే దూడకి, పశువుకి జొన్న, చెంగలే అనే రకాల గడ్డి వేస్తున్నామండి। వాటికి కూడా జీవామృతం వేస్తాం। వ్యవసాయంగా నువ్వు, కంద, అరటి కూడా చేస్తున్నామండి। అరటి కూడా జీవామృతం చేస్తామండి। ఇది సంవత్సరానికి 0 బడ్జెట్ అండి ఇది। అదే రసాయనిక ఎరువులు అయితే 30,000 నుంచి 40,000 వరకు అవుతుందండి। ఇదే వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం అయితే 2,500 నుంచి 3,000 రూపాయలు అవుతుందండి। 0 బడ్జెట్ తోటి వ్యవసాయం అవుతుందండి। ఇది ఒక ఓన్లీ మోపరం నుండి దేశీయ ఆవులే పనిచేస్తాయి తప్ప విదేశీ ఆవులది పనిచేయదండి। ఇది ఈ మూత్రం అని కలెక్ట్ చేసి పని చేస్తామండి। ఎవరికైనా సరే ఫ్రీగానే ఇస్తున్నాను। నుంచి వస్తున్నారు, పశ్చిమ గోదావరి నుంచి వస్తున్నారండి। జీవామృతం, మూత్రం, పేడ గురించి అండి ఇవన్నీ ఇస్తానండి। పట్టుకెళ్ళి తోటలు వేసుకున్నారు, కోకోకి వేసుకుంటున్నారు, అరటికి వేసుకున్నారండి, చాలామంది వరి చేరుకు వేసుకున్నారండి, వంగ తోటకి వేసుకున్నారండి। అదే పురుగు నివారణ మందు కూడా తయారు చేస్తామండి। 7 రకాల ఆకులతో తయారు చేస్తామండి। జిల్లేడు, ఉమ్మెత్త, సీతాఫలం, వేప, గానుగ, ఇంకోటి కుక్క తులసి, కరివేరు, సీతాఫలం, ఈ 7 రకాలు 10 కేజీల ఆకు మెత్తగా నూరేసి 20 లీటర్ల మూత్రంలో పోసి ఉడికించి 100 గ్రాముల కారం, 100 గ్రాముల మైలుతత్వం వేసండి। చాలా దింపేటప్పుడు మళ్ళీ 10 గ్రాములు ఇంగు వేసి 10 లీటర్ల మూత్రం పోసి శుభ్రం చల్లారిన తర్వాత గోమూత్రం ఈ పెంటలో పెట్టండి। 20 రోజుల అనంతరం తీస్తే అండి 6 మాసాలు పురుగు నివారణ మందుకు పనిచేస్తుందండి। ఎకరానికి 1 లీటర్ అని 10 ట్యాంకుల చొప్పున ఎకరానికి ఏ సస్యం సరిపోద్దండి। కోకో కానీ, వరి కానీ, అరటికి కానీ, దేనికైనా సరిపోద్దండి। జొన్న, కంద, అరటి, నువ్వు, కోకో, కొబ్బరి లాంటి పలు పంటలను సాగు చేస్తున్న ఈయన ఘన, ద్రవ జీవామృతాల ప్రాధాన్యతను చాలా కాలం క్రితమే గుర్తించారు। ప్రస్తుతం ఈయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తోటి రైతులకు స్ఫూర్తినిస్తోంది। దేశీయ ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం, మట్టిని కలిపి తయారు చేసుకుంటున్న జీవామృతం పంటల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తోంది। రైతులే కాదు, ఉద్యాన శాఖ అధికారులు కూడా కృష్ణమూర్తి క్షేత్రాన్ని సందర్శించి తమ వంతు సాయం అందిస్తామని చెబుతున్నారు। నా పేరు ఎం బబిత అండి। నేను ఉద్యాన అధికారి కొత్తపేట। ఇక్కడ ఈ ఆత్రేయపురం మండలంలో అండి కొదప కృష్ణమూర్తి గారి క్షేత్రాన్ని ఈరోజు మేము పరిశీలించడం జరిగిందండి। ఈయన 5 రకాల ఉద్యాన పంటలని సేంద్రీయ వ్యవసాయం ద్వారా పాలేకర విధానంలో సాగు చేయడం జరిగిందండి। 1 సంవత్సరం నుంచి అందరూ సేంద్రీయ విధానంలో ఈ రసాయనిక ఎరువులు వాడకుండానండి ఈ
సేంద్రియ పదార్థంతో తయారయ్యే ఎరువుల్ని వాటి ద్వారా వచ్చే పదార్థాలతోటి వివిధ రకాల ఉద్యాన పంటలు సాగు చేయడం జరుగుతుందండి. దీనికి మేము డిపార్ట్మెంటల్ పరంగా కూడా పనిముట్లు కానీ ఏ విధమైన వాటిని వీళ్ళకి రాయితీ ద్వారా ఇవ్వాలన్నది మేము ప్రణాళిక తయారు చేస్తున్నామండి. దీన్ని మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బడ్జెట్ తోటి మేము వీళ్ళకి ఏదో విధంగా ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మేము చేతిగా డిపార్ట్మెంట్ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఆయన చెబుతున్న విధానాలను అవగాహన చేసుకొని అమలు చేస్తున్న కృష్ణమూర్తి లాంటి రైతులు అటు ఆరోగ్యకరమైన పంటల్ని అందివ్వడమే కాకుండా ఇటు పర్యావరణానికి మేలు చేస్తున్నారు. ప్రసాదరావు, సాక్షి న్యూస్, రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లా. పప్పు ధాన్యాల పంటల్లో ప్రధానమైన మినుముకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పలు అల్పాహారాల్లో విరివిగా ఉపయోగపడుతున్న పప్పు ఇది. మినుములో అధిక దిగుబడి కోసం ఆయా కాలాలకు అనుగుణమైన అనేక రకాలను మన శాస్త్రవేత్తలు రూపొందించి మార్కెట్లో అందుబాటులో ఉంచారు. నిపుణులు సూచించిన ప్రకారం సరైన రకాలు ఎంపిక చేసుకొని సరైన సస్యరక్షణ చర్యలను చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులను కోరుతోంది. వారు రూపొందించిన అవగాహన చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. తెలుగువారి ఆహారపు అలవాట్లలో మినుము అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెప్పుకోవచ్చు. అన్ని రకాలైన అల్పాహారాలు, ఉపాహారాలలో మినుమును విరివిగా ఉపయోగిస్తారు. మినుములో మానవ ఆహారానికి కావలసిన అనేక మాంసకృత్తులు, ఖనిజ లవణాలు అత్యధికంగా లభ్యమవుతాయి. మినుమును ఏకపంటగానే కాకుండా అంతర పంటగా కూడా ప్రత్తి, కంది మరియు ఆముదం పంటలతో పాటు పండించుకోవచ్చు. మినుము పంటను వివిధ పంటల సరళిలో పంట మార్పిడిగా పండించడం వల్ల భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. మినుము పైరును తొలకరిలో మెట్ట పంటగాను, రబీలో ఆరుతడి పంటగాను, వరి తరువాత మాగాణి భూముల్లో విత్తనం వెదజల్లడం ద్వారా పంట సాగు చేయవచ్చును. అపరాల పంటలలో తొలి దశ నుండి వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్లు ఆశించడం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడం జరుగుతుంది. మినుములో అధిక దిగుబడి సాధించేందుకు సరైన రకాల ఎంపిక చేసుకొని సకాలంలో పంటను విత్తుకొని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి ఆయా చీడపీడలను సమర్థవంతంగా నివారించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చును. రకాలు. ఖరీఫ్కి అనువైన రకాలు: ఎల్బీజీ 752, పియు 31, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623, T9, WBG 26, PBG 1. రబీకి అనువైన రకాలు: ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, పియు 31, ఎల్బీజీ 623, T9, ఎల్బీజీ 17. మెట్ట ప్రాంతాలకు ఎల్బీజీ 709, ఎల్బీజీ 645 మరియు ఎల్బీజీ 685. వర్షాధారంగా పండించేటప్పుడు వర్షపాతం తక్కువగా ఉండు ప్రాంతాలలో తక్కువ కాలపరిమితి గల ఎల్బీజీ 20, ఎల్బీజీ 752, ఎల్బీజీ 623, పియు 31 మరియు T9 రకాలను మాత్రమే విత్తుకోవాలి. వరి మాగాణులకు అనువైన రకాలు: నవంబర్ 2వ పక్షం నుండి డిసెంబర్ 1వ పక్షం వరకు విత్తుకునే రకాలు.
రబీ కాలంలో అనువైన అన్ని మినుము రకాలు విత్తుకోవచ్చును. ఎల్బీజీ 645, ఎల్బీజీ 648, ఎల్బీజీ 685, ఎల్బీజీ 402, ఎల్బీజీ 709, ఎల్బీజీ 752. డిసెంబర్ 2వ పక్షము నుండి డిసెంబర్ చివరి వరకు విత్తుకునే రకాలు. మధ్యకాలిక రకాలైనటువంటి 85 రోజులకు పంటకొచ్చే ఎల్బీజీ 645, ఎల్బీజీ 685, ఎల్బీజీ 709, ఎల్బీజీ 22, ఎల్బీజీ 752. జనవరిలో విత్తుకునే రకాలు. అన్ని కాలాలకు అనుకూలమైన స్వల్పకాలిక రకాలైనటువంటి ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623 మరియు పియు 31 మాత్రమే విత్తుకోవాలి. మిగిలిన రకాలు పంటకు రావు. ఎల్బీజీ 752 పల్లాకు తెగులును తట్టుకొని అన్ని కాలాలకు అనువైన పాలిష్ రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. కాయపైన నూగు తక్కువగా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు. వరి మాగాణులలో ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైన రకం. పియు 31 పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే సాదారకం. పంటకాలం 65 నుండి 70 రోజులు. దిగుబడి హెక్టారుకు 12 నుంచి 15 క్వింటాళ్లు. ఆకులు సన్నగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎల్బీజీ 20 తేజ పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకుని త్వరగా పంటకొచ్చే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైనది. కాయలపై నూగు ఉండదు. పంటకాలం 70 నుండి 75 రోజులు. దిగుబడి హెక్టారుకు 15 నుండి 18 క్వింటాళ్లు. ఎల్బీజీ 623 మొక్కలు గుబురుగా పెరుగుతాయి. ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. బూడిద తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. అన్ని కాలాలకు అనువైన రకం. గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి. పంటకాలం 75 నుండి 80 రోజులు. దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు. రబీలో మెట్ట ప్రాంతానికి అనుకూలమైనది. డబ్ల్యూబీజీ 26 వరంగల్ 26 అన్ని కాలాలకు అనువైన సాదారకం. కణుపుల మధ్య దూరం తక్కువ. గుత్తుల కాడ చిన్నగా ఉండి కాయలు ఎక్కువ. పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి హెక్టారుకు 10 నుండి 12 క్వింటాళ్లు. ఎల్బీజీ 645 ఎండు తెగులును తట్టుకునే లావు పాలిష్ రకం. మొక్కలు ఏపుగా పెరిగి కలుపును అణగగొడుతుంది. మొక్కలు ఎల్బీజీ 402 రకాన్ని పోలి ఉంటాయి. పంటకాలం 85 నుండి 90 రోజులు. దిగుబడి హెక్టారుకు 20 నుండి 25 క్వింటాళ్లు. ఎల్బీజీ 709 పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే పాలిష్ రకం. పంటకాలం 80 నుండి 85 రోజులు. దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు. కాయలపై నూగు ఎక్కువగా ఉంటుంది. రబీలో మెట్టకు, వరి మాగాణులకు కూడా అనువైన రకం. ఎల్బీజీ 648 ఎండు తెగులును తట్టుకునే పాలిష్ రకం. కొరినోస్పోరా ఆకుమచ్చ, తుప్పు తెగులు మరియు బూడిద తెగుళ్లను కొంతవరకు తట్టుకోగలదు. బుట్ట మినుములాగా ఉంటుంది. పంటకాలం 90 నుండి 95 రోజులు. దిగుబడి హెక్టారుకు 20 నుండి 25 క్వింటాళ్లు. ఎల్బీజీ 685 ఎండు తెగులును తట్టుకునే రకం. మొక్కల తొలి దశలో ఏపుగా పెరుగుతాయి. కలుపును అణగగొడుతుంది. కాండముపై కూడా కణుపుల వద్ద కాయలు కాస్తుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. పంటకాలం 85 నుండి 90 రోజులు. దిగుబడి హెక్టారుకు 20 నుండి 22 క్వింటాళ్లు. ఎల్బీజీ 22 ఎండు తెగులును తట్టుకొను సాదారకం. మొక్కపైన కాయపైన నూగు ఎక్కువ.
పంటకాలం 85 రోజులు. దిగుబడి హెక్టారుకు 22 నుంచి 25 క్వింటాళ్లు. LBG 17 కృష్ణయ్య. మొదటి ఆకులు సన్నగా పొడవుగా ఉండి గుర్తించడానికి వీలవుతుంది. రబీ కాలానికి మాత్రమే అనువైన పాలిష్ రకం. ఇది బూడిద తెగులును నిరోధించగల రకం. కాయలపై నూగు ఉండి గింజలు పెద్దవిగా నలుపు ఆకుపచ్చ రంగులో మెరుస్తుంటాయి. పంటకాలం 80 నుంచి 85 రోజులు. దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు. మాగాణులకు మెట్టకు అనువైన రకం. LBG 402 ప్రభవ. రబీ కాలానికి మాత్రమే అనువైన సాదారకం. ఇది ఎండు తెగులును తట్టుకొని ఎత్తుగా పెరిగి కలుపును అణచివేస్తుంది. చవుడును కొంతవరకు తట్టుకుంటుంది. పంటకాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి హెక్టారుకు 20 నుండి 22 క్వింటాళ్లు. మాగాణులకు అనువైన రకం. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖమ్మం జిల్లాలోని 35 మండలాల్లోని 1,00,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కౌలు, పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం పట్టణంలో వందలాది మంది రైతులతో కలిసి వారు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి రైతులు పెట్టిన పెట్టుబడిని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇప్పించాలని కోరారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, 3వ విడత రుణమాఫీ కింద 420 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇది ఇవాల్టి సాగుబడి. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.